కూడా హైదరాబాద్కు రాబోతున్నాయి. సో ఇక్కడి నుంచి ఒక హైదరాబాదే కాదు, సో మొత్తంగా అంటే కంపెనీలను ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడ వరకు తీసుకెళ్తాం, జిల్లాల వారీగా కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తాం, మాకంటూ బ్లూ ప్రింట్ ఉంది, 2047 వరకు లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తామని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు రైజింగ్ 20? నేను ఒక 2 ప్రశ్నలు గౌరవ పెద్దలు మృత్యుంజయం గారికి అడగబోతున్నా. మీరు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఫార్మాసిటీలో ఏదైతే ఇప్పటికీ 20,000 ఎకరాల భూమి ఉందో, ఆ 20,000 ఎకరాల భూమిని ఏం చేయబోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అండి, మీరేం చేస్తున్నారంటే అక్కడ రైతులకు ఫోర్స్ గా, అంటే ప్రభుత్వం క్వాష్ చేసి కేసులు పెట్టి హైకోర్టు కేసులు పెట్టినా కూడా 256 ఎకరాలు అక్కడ వద్దు, అక్కడ మీరు తీసుకోకూడదని ప్రభుత్వం అంటే కోర్టు చెప్పినా కూడా కోర్టును కాదని బలవంతంగా ఆ భూములు ఎందుకు తీసుకుంటున్నారు? నిజంగా రైతులకు నచ్చజెప్పి రైతులకు లాభపడేది అయితే ఆ ఫ్యూచర్ సిటీదే అయితే ఫ్యూచర్ సిటీ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే, గతంలో పల్లెలు పట్టణాలు మీరు ఎప్పుడైతే మీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విషయాలను కాదని, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలను కాదని చెప్పేసి ఎందుకు ఇప్పుడు హడావుడిగా అక్కడ ఉన్నటువంటి భూములు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు దాదాపుగా 27,000 ఎకరాల భూములు రేవంత్ బినామీ వ్యక్తులు ఆ చుట్టుపక్కల కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి తీసుకున్నారు? దీనిపైన మీరు ఏమైనా చర్య తీసుకుంటున్నారా? అదేవిధంగా నా ఈ 4 క్వశ్చన్, ఒకవైపు ఏమో భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో అసలు డబ్బులు ఎక్కడ పుడతలేవు, అప్పులు వస్తలేవు, ఏం వస్తలేవు అని చెప్తున్నారు. మీరు గతంలో వివిధ దేశాలకు పోయినప్పుడు, జపాన్ గానీ వేరే దేశం పోయినప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ 2 లక్షల కోట్ల ఆదాయం ఏ మార్గంలో వచ్చింది? ఈ వివిధ కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు, వివిధ కంపెనీల పేర్లు మీరు ఆ రోజు అనౌన్స్ చేశారు, కానీ పబ్లిక్ డొమైన్ లో ఎక్కడా పెట్టలేదు. మళ్ళీ సేమ్ ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి 27 సెషన్లు అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ ని భూమిని పెంచేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను కొల్లగొడుతున్నారు. మరి గతంలో వంశీ గారు ఒక్క నిమిషం అండి, నాది అడగాలి, నా క్వశ్చన్ క్లియర్ గా అర్థం కాకపోతే వేరే రకంగా పోతుంది కదా ఇన్ఫర్మేషన్. ఆ గతంలో వచ్చిన కంపెనీల వర్క్ ఎక్కడ ఉంది, ఏమైంది, ఎక్కడైనా స్టార్ట్ అయిందా 2 ఏళ్లలో? ఈ భూమి ఏం చేస్తారు, ఈ కంపెనీలు ఏం చేశారు? వివిధ దేశాల్లో మీరు వెళ్ళి 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ మంత్రులు మొత్తం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు వారు చెప్పేది ఒక క్వశ్చన్ అడుగుతా అంటే సమాధానం చెప్తే, ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ మీరు అడిగేది. ఫార్మాసిటీ కేసీఆర్ సంపాదించిన భూమిని అంతా మీరు ఏం చేస్తున్నారు? తర్వాత రెండోది, ఇప్పుడు ఫార్మాసిటీ విషయం లోపల అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, మీకు తెలుసు, అందరికీ తెలుసు. హైదరాబాద్ చుట్టూరుగా ఫార్మాసిటీ వచ్చినట్టయితే ఇప్పటికే ఉన్నటువంటి కాలుష్యంతో పాటు ఇంకా భవిష్యత్తు లోపల ఎక్కువ ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటి విషయం మీకు తెలుసు. అందుకొరకే మీరు అక్కడ లగచర్లలో ఆందోళన చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? మేము అక్కడ ఫార్మాసిటీ పెడతామనంటే మరి ఆ ఫార్మాసిటీకి అక్కడెక్కడ రూరల్ ఏరియాలో పెడతా అంటే కూడా అక్కడ ఎందుకు పోయి ఆందోళన చేశారు? ఈ ఫార్మాసిటీ ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, ఆ ఊర్లో కట్లయితుంది ఇక్కడ అవుతుంది, ద్వంద్వ విధానాలు ఎందుకు? ఇక్కడ హైదరాబాద్ లో ఫార్మాసిటీ కావాలి. దయచేసి వినండి. నేను చెప్తున్నా, మీకు ద్వంద్వ విధానము మీకు ఎక్కడ ఏది కన్వీనియంట్ గా అనిపిస్తే అక్కడ మాటలు మాట్లాడు టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. కానీ ఒక జాతీయ విధానం అట్లా మా దాంట్లో ఇప్పుడు ఈ యొక్క ఫార్మాసిటీ లోపల ఏమున్నదంటే, జాతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇవాళ ఇంకేదైనా కానీ జాతీయ స్థాయిలో జాతీయ అభివృద్ధి పరచడానికి కావలసినటువంటి ఎటువంటి ప్రణాళికలతోని ముందుకు పోతుందో అటువంటి ప్రణాళికతోని సంబంధించి దాని మేరకే మేము ఆ ప్రకారంగానే రేపు అభివృద్ధికి 2047 కు మేము ఒక ప్రణాళిక వేస్తాం. ఇప్పుడు అవన్నీ అదంతా చాలాసేపు ఒక్కొక్క లిస్ట్ తీసుకురావాలంటే ఏది కాదు. చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా కంపెనీలు చెప్పేది ఇప్పుడు ఏ ఒక్క కంపెనీ మీరు చేసింది ఏంటి ఒక్కటి చెప్పు. మరి చెప్పండి, మీరేం చేసిండ్రు?
మీరు చెప్పండి. మీరు జపాన్ పోయిర్రు, మీరు అమెరికా పోయిర్రు, లండన్ పోయిర్రు, మొత్తం వివిధ దేశాల్లో గ్లోబల్ సంబంధించిన దేశాలు తీసుకొని 2 లక్షల కోట్లు అన్నారు. 7 లక్షల కోట్లు. ఇది ఒక వితండవాదం అండి. మీరు చేసిన కార్యక్రమం నేను వెంకటరెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారు నెత్తిన పెట్టుకున్నట్టు నేనైతే పెట్టుకోలేదు. అది కాదు తప్పు. నేను అడిగిన ప్రశ్న సమాధానం అంటే వితండవాదం అంటే నేను చాలా పది దయచేసి రాజునాయక్ గారు వినండి. చెప్పండి. ప్రశ్న సమాధానం కాదు కానీ మనం ద్వంద్వ విధానంతో మాట్లాడు, అది పార్టీ విధానమా? ఇద్దరికి కూడా టైం ఇస్తాను. ఇద్దరికి మళ్ళీ టైం ఇస్తాను. రాజునాయక్ గారు మీకు టైం ఇస్తాను. రాజునాయక్ గారు ప్లీజ్, రాజునాయక్ గారు ప్లీజ్ హోల్డ్, రాజునాయక్ గారు ప్లీజ్ హోల్డ్. ఫ్యూచర్ సిటీ గురించి ప్రపంచంలో ఉన్న భారీ కంపెనీలు హైదరాబాద్ ని తీసుకొచ్చినాము. హైదరాబాద్ లో బ్రహ్మాండమైనటువంటి ఇది పెట్టినాము. మేము దాని ద్వారా 100,000 ఉద్యోగాలు ఇచ్చినాము అన్నారు. ఎక్కడ ఇచ్చిర్రు? చెప్పండి. మొత్తం రాష్ట్రాన్ని సర్వధ్వంసం చేసి రాజనాయక్ గారు ప్లీజ్, రాజనాయక్ గారు ప్లీజ్ హోల్డ్, రాజనాయక్ గారు ప్లీజ్ హోల్డ్. రాజనాయక్ గారు ఒక్క ఉద్యోగం ఇచ్చిర్రా అది చెప్పమని రేవంత్ రెడ్డి గారు నీళ్లు నిధులు పేరు మీద నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది మీరు. అందుకొరకు నన్ను అట్లా అటెందుకుపోతున్నావు మరి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడమంటే ఒక అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ ప్లీజ్ మృత్యుంజయ్ గారు, మృత్యుంజయ్ గారు, రాజనాయక్ గారు ప్లీజ్ హోల్డ్, మృత్యుంజయ్ గారు, రాజనాయక్ గారు ప్లీజ్ హోల్డ్. గ్లోబల్ సమ్మిట్ కాదు, బోగస్ సమ్మిట్. గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది బోగస్ సమ్మిట్. సరే మీకున్నటువంటి అద్దాలు మీరు పెట్టుకున్నటువంటి కళ్ళద్దాలతో రాజునాయక్ గారు రాజునాయక్ గారు ప్లీజ్ వ్యక్తిగత విమర్శలొద్దు. రాజునాయక్ గారు ప్లీజ్ హోల్డ్, రాజునాయక్ గారు, రాజునాయక్ గారు, రాజునాయక్ గారు, మృత్యుంజయ్ గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఐ న్యూస్ వేదికగా ప్రజలందరూ చూస్తున్నారు. మీ ఇద్దరి వాగ్వాదం కోసం కాదు ఈ రోజు ఐ న్యూస్ చర్చ చేపట్టింది. ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్. రాజునాయక్ గారు, రాజునాయక్ గారు, రాజునాయక్ గారు, రాజునాయక్ గారు ప్లీజ్ హోల్డ్. రాజునాయక్ గారు డిబేట్ కంటిన్యూ చేద్దామా వద్దా? ఈ విధంగా అరిచి సమస్య ఒకటి ఉంటే మాట్లాడు. మృత్యుంజయ్ గారు ప్లీజ్ హోల్డ్, మృత్యుంజయ్ గారు ప్లీజ్ హోల్డ్. మృత్యుంజయ్ గారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారండి, ప్రజలందరూ చూస్తున్నారు. అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి, మీడియాకు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి. ఒకరిపై ఒకరు అబద్ధాలు వేసుకుంటూ ఉంటారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? 10 సంవత్సరాలలో తెలంగాణను ప్లీజ్ హోల్డ్. సరే ఎంతసేపు అసెంబ్లీలో అదే గొడవ, మీడియా సమావేశాలకు వచ్చినప్పుడు కూడా ఇంతేనా? ప్రజల కోసం ఆలోచించరా? యువత ఈ రోజు ఏం ఆలోచిస్తోంది? ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో దశాబ్దంలోకి అడుగు పెట్టాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఈ రోజుకి నెరవేరలేదని యువత ఆ బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. వైపు ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ నిందలు వేసుకుంటూ కూర్చుందామా? తెలంగాణను సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేద్దామా? రైట్, మీ ఇద్దరికి కూడా మళ్ళా సమయం ఇస్తాను. వెంకటరెడ్డి గారు చూస్తున్నాం, పోరాడి సాధించుకున్నాం తెలంగాణని, పోరాడి సాధించుకున్నాం తెలంగాణని. ఏ రాజకీయ పార్టీ వల్ల వచ్చింది కాదు. సో ఇటువంటి తెలంగాణలో ప్రతి రూపాయి ప్రతి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా అది ప్రజలపై ప్రభావం చూపుతుంది. సో అటువంటి ఫ్యూచర్ సిటీ, అటువంటి ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వస్తుంది. సో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజలకు ఐ న్యూస్ వేదికగా ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకు నిర్మాణం చేస్తున్నారు, ఈ ఫ్యూచర్ సిటీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ప్లీజ్ కంటిన్యూ. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్లీజ్.